శుక్రవారం ఇది ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే అక్కడ దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా అండి? దుఃఖం ఉంటుంది. అక్కడికి పోయి మంచిదమ్మా, మీ ఆయన చనిపోతే చాలా మంచిదమ్మా అని అంటావా? లేదు కదా. కానీ నా యేసయ్య ఈ శుభ శుక్రవారం చనిపోయినప్పుడు ఇది మంచి శుభ శుక్రవారం అని అంటున్నారు, మంచి వారం అని అంటున్నారు. దేనివల్ల? ఎందుకంటే నా పాపముల కొరకు యేసు ప్రభువు మన పాపములనే నిమిత్తముగా ఆయన సిలువ మీద వేసుకుని, ఆయన భుజముల మీద వేసుకుని నీకు నాకు ఈరోజు రక్షణ ఇచ్చాడండి. అందుకనే మనకు శుభ శుక్రవారం. ఈ మొదటి మాట ఎందుకు నేను విలువైనదని చెప్పానంటే, నా యేసయ్య శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఆయన హింసించారండి, దూషించారండి, ఆయన రాళ్లతో కొట్టారండి, ముళ్ళ కిరీటం పెట్టారండి. అలా పెడుతూ ఆయన దూషించినప్పుడు ఆయన అంగిని కూడా చీటీలు వేసుకుంటున్నారండి, ఆయన అంగిలు. అప్పుడు దేవుడు అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు తెలియటం లేదు అని చెప్తున్నాడు, దేవుని దగ్గర చెప్తున్నాడు. అందుకనే మీరు మీ నోట్స్లో రాసుకోండి. మొదట మాట ప్రార్థన. దేవుడు మొదటి మాటగా ఆ సిలువలో ప్రార్థన చేశాడండి, మన కొరకు ప్రార్థన చేస్తాడండి. ఏమని చేశాడు? వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. రెండవ మాట క్షమించు. క్షమించే అధికారము దేవునికి తప్ప మనకెవరికి లేదండి. మొదట దేవునికి తప్ప. నువ్వు క్షమించగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే అంతకు మించి నీకు ఆశీర్వాదం ఏది లేదండి. ప్రార్థన చేయాలంటే కొంతమంది కదలలేని స్థితిలో ఉంటారండి, మంచాల్లో ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు, అప్పుల పాలతో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, వేదనలో ఉంటారు. వాళ్ళు కదలలేని స్థితి. ప్రభువా, నేను కానీ కదిలి ఉంటే అది చేసిందును కదా, నేను కానీ నిలిచుంటే ఇది చేసిందును కదా అనే రీతిగా అనుకున్న సమయంలో నువ్వు కదలలేని పరిస్థితిలో ఉన్నా కూడా యేసు ప్రభుకి నువ్వు పండుకొని, కదలలేని స్థితిలో ఉన్నా కూడా నువ్వు పండుకొని ప్రార్థన చేస్తే యేసు జవాబిచ్చే దేవుడు అండి. అందుకనే మనకు మొదటిది ప్రార్థన. యేసు ప్రభు ఆ సిలువలో మొదటిగా ఆయన ప్రార్థన చేశాడండి మన కొరకు. రెండవది క్షమించాడండి. ఆ క్షమాపణ ఎలా వస్తుందంటే, యేసు ప్రభు ఒక పక్షవాయు గల అతని దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీకు పక్షవాయువు ఉంది కదా. ఆయన ఒక జన సమూహంలో ఆ ఇంటికాడి నుంచి ఆయన మంచము దించి ఆయన్ను పెట్టినప్పుడు, అయ్యా నువ్వు స్వస్థపరచబడ్డావు అని అన్నాడా? లేదు కదా. అని అనలా. ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. అందుకని దేవుడు ఆయన సువార్త చేస్తున్నప్పుడు ఆయన యేసు ప్రభు సిలువలో ఎందుకు క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు? ఆయన 32 సంవత్సరాల సేవా పరిచర్యలో అందరినీ క్షమించాడు. అందరినీ పక్షవాయగల వాడిని నువ్వు నీ పాపములు క్షమించబడ్డాయంటే క్షమించబడ్డాది. ఒక వ్యభిచార స్త్రీని నీ పాపములు క్షమించబడ్డాయంటే క్షమించబడింది. ఇప్పుడు ఎందుకు సిలువలో యేసు ప్రభు తండ్రికి వాళ్ళు ఎరుగరు గనక వాళ్ళని క్షమించుడి అని అంటున్నాడు. క్షమించుడి అని చెప్పడానికి దైవికంగా అతను ఉన్నాడు కాబట్టి ఆయన క్షమించగలిగినాడు. ఇప్పుడైతే సిలువలో మన పాపములంతా మోసుకుని ఆయన సిలువలో పాపిగా, మన నిమిత్తము పాపిగా ఉన్నాడు కాబట్టి అక్కడ దైవత్వం ప్రకటించలా. ఆయన దైవత్వం వీడింది. ఆయన పూర్తిగా మనిషి రూపంలో మన పాపములంతా ఆయన
వేసుకుని భరించి ఆయన వేసుకున్నాడు. అదే యేసు ప్రభు సిలువులో మేకులు కట్టకుండా, సిలువులో కాళ్ళకి మేకులు, తలకి ముళ్ళ కిరీటం వేయకుండా ఉంటే ఆ క్షణంలోనే ఆయన ఒకరిని స్వస్థపరిచేవాడు, ఒకరిని లేపేవాడు, ఒకరిని కుష్ఠరోగుల నుంచి తొలగించేవాడు. ఆయన సిలువులో బ్రేడాడుతూ మన కొరకు, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక క్షమించుడు అన్నాడు. దేవుని నామమున స్తోత్రములు. ఈ దినము మన కొరకు ప్రభువు సులువు మీద వేలాడి ఆయన రక్తమును సిందించి మనకు విమోచన కలిగించినటువంటి దినముగా ఈ దినము శుభ శుక్రవారము. ప్రేమనటి దేవుని వరుసలారా, ప్రభువు క్షమాపణ, ఆయన క్షమాగుణము కలిగిన వారు కనుక ఆయనతో పాటు వేలాడినటువంటి వారు లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 34 వరకున మనం కొద్దిగా ధ్యానం చేసినట్లయితే దేవుడు మనకు ఎలాంటి సహాయం చేశాడన్నది చాలా విలువగా మనకు తెలుస్తుంది. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని ఆ యొక్క దొంగను, దూషించినటువంటి దొంగను రెండవ దొంగ మరే ఆయనతో మాట్లాడాడండి. ఆయన ఏమేమి గొప్ప విషయాలలో ఆయన జీవించాడో, ఆయన ఎలాగా ఏ స్థలంలో ఉన్నాడో యోహాను సువార్త 53వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరి చూసినట్లయితే అక్కడ ఆయన దేవుణ్ణి దొంగ పొగిడి ఆయన దగ్గర పరలోక రాజ్యానికి ఆయన ఒక సహాయము పొందుకున్నటువంటి విధానంలో మనకు చూపిస్తుంది. ఆ సహాయము దేవుణ్ణి ఆయన ఎంతగానో గొప్పగా చూశాడు ప్రియులారా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చూడండి ప్రేమన దేవుని వరుసలారా, ఆయన దేవుడు ఏ స్థలంలో పెరిగాడు, ఎక్కడ ఆయన ఉన్నాడు, ఏ స్థలానికి దిగువచ్చాడు, ఏ స్థలంలో ఆయన బాధపడుతున్నాడు, ఏ స్థలంలో ఆయన వేదన చెందుతున్నాడు అనే సంగతిని మనం కానీ చూస్తే ఆ పరిశుద్ధ స్థలంలో, ఆ మహారాజ్యంలో, మహాపట్టణంలో, సువాసన కలిగినటువంటి ఆ జీవనంలో ఆయన ఉన్నటువంటి ఉన్నత స్థానమును విడిచి ఈ భూలోకములో ఆయన ఇష్టపడి చేసుకున్నటువంటి నరజాతి క్షీణించిపోకుండాను, నశించిపోకుండాను, పాప బారిన పడకుండా ఉండుట కొరకను ఆయన మానవుల క్షమాపణ కొరకై, మానవులు చేసినటువంటి పాపాలు, అతిక్రమాల కొరకై ఆయన నలగొట్టుబట్టుకుని ఆయన లేఖనముల ద్వారాగా ముందు అక్క మీకు చెప్పినటువంటి విధానాలలో లేఖనమును నెలవేర్చుతూ ఆయన ఈ యొక్క రాజ్యములోనికి భూమి మీదకి వచ్చి మన పాపాలు క్షమించడం కొరకు ఆయన ఎంతో వేదన చెంది ఎంతో బాధని మోసినటువంటి విధానము మనకు లేఖనముల ద్వారాగా తెలియపరచబడుతుంది. మరి ఆ దొంగ ఆ విధంగా దేవుణ్ణి దేవా అని చెప్పేసి ఆయన వేడుకొనగా ఆయన ఆ యొక్క దొంగకి సహాయము చేసినటువంటి విధానము మనకు బైబిల్ వాక్యముల ద్వారాగా తెలియపరచబడుతున్నది. ఆ దొంగ ఆయన్ను అడిగాడంట, ఏమని, ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి చేరినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయనను అడిగితే ఆ విశేషము లోకాసు వార్త 23వ అధ్యాయంలో 42వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఆ యొక్క లేఖనము మనకు తెలియపరచబడుతుంది.
యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎలాగ దొంగకి ఆ పరదేశ్ అనేటువంటి ఆ రాజ్యము దేవుని దగ్గర దొరికిందయ్యా అని అంటే, ఆయన ఆ దొంగ అయినప్పటికీ కూడా ఆ పాపాలు క్షమించమని దేవుని దగ్గర ఆయన బతిమాలు కొనడం జరగడం వల్ల ఆ చివరి సమయంలో, ఆ చివరి పరిస్థితిలో ఆ దేవుని యొక్క సన్నిధిలో నాయన నన్ను క్షమించంటే ఆ వేలాడుతున్నటువంటి మాను మీద కూడా అంత ఘోరమైనటువంటి శిక్షలో కూడా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందివని దేవుడు ఒక సహాయము చేశాడు. ప్రేమ దేవుని వస్తున్నారా, ఎవరికి ఉంది అంత శక్తి? ఎవరిస్తారు అంత విలువైనటువంటి స్థానము? ఎవరి ద్వారాగా మనకు దొరుకుతుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా ఆ యొక్క సహాయము మనకు దొరుకుతుంది. దేవుని కృపను బట్టి ఈరోజు ఈ సమయమున ప్రభువు సిలువలో పలికినటువంటి మాటను గూర్చి చెప్పేందుకు ప్రభు నాకు అవకాశం ఇచ్చినందుకే దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాల్లో మాట ఉంది, నేను చదువుతాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఇక్కడ ముగ్గురు యొక్క ఉద్దేశాలను బట్టి మనం చూద్దాం. అంటే వాళ్ళ దృష్టిని బట్టి మనం చూస్తాం. ఒకరు ప్రభువుని బట్టి మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ శిష్యుడు అని రాయబడి ఉంది, కానీ ఆ శిష్యుడు ఎవరని చెప్పేసి మనం పరిశీలిస్తే యోహాను గారు. అర్థమవుతుందా? యోహాను గారు. ఆ తర్వాత మరియమ్మ గారు. అంటే వాళ్ళ దృష్టి నుంచి ఇక్కడ ఉండేది ఏంటంటే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ మనం చదివిందానే మీకు అర్థమైపోయింది. కాకపోతే ఈ మాటలు వాళ్ళ దృష్టి ప్రకారం మనం ఆత్మీయతలు ఏ విధంగా ఎదగాలి, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, మన ఆత్మీయులు ఎదగడానికి ఇవి మనకి ఏ విధంగా తోడ్పడతాయి అని చెప్పేసి వ్యక్తిగత జీవితాలను కూడా మనం పరిశీలించుకునే విధంగా నేను చెప్తాను. ఇప్పుడు ప్రభు గురించి చూద్దాం. ప్రభు దృష్టిని బట్టి చూద్దాం. ఆయన ఒక గొప్ప కుమారుడిగా మనకి ఇక్కడ కనిపిస్తారు. అక్కడ ఆయన సిలువలో ఉన్నారు, మధ్య ఆకాశంలో వ్రేలాడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? కానీ ఆయన తండ్రి చిత్తం నెరవేర్చేటువంటి సమయంలో కూడా భూలోకంలో ఉన్నటువంటి పెద్ద కుమారునిగా తన బాధ్యతను కూడా నిర్వర్తించినటువంటి విధానం మనం చూస్తాం. ఆయన తన తల్లిని మర్చిపోలేదు. ఆ సమయంలో ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారని చెప్పేసి నేను తర్వాత చెప్తాను. అంటే యేసుప్రభు వారు కాకుండా మరియమ్మ గారికి కూడా కొంతమంది కుమారులు ఉన్నారు. కానీ ప్రభువు సిలువుకి ఎక్కేటప్పుడు వాళ్ళెవరూ ఇంకా రక్షణ పొందలేదు, ఆయన్ని దేవుడిగా అంగీకరించలేదు. అది కాకుండా యోహాను గారికి తల్లి అవసరం లేకపోయినా మరియమ్మ గారికి కుమారుడు అవసరం చాలా ఉంది. యేసుప్రభువుని వారు పిచ్చివాడని, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, నేనే దేవుడిని అని చెప్పుకుంటున్నాడని చెప్పేసి కుమారులే తన సహోదరులే ఇంకో సహోదరు నా విధంగా నిందిస్తూ ఉంటే పాపం చాలా బాధపడిపోయింది. చివరి వరకు ఆమె యేసుప్రభుతోనే ఉంది. కాబట్టి యోహాను గారికి యేసుప్రభు అంటే అమితమైనటువంటి ప్రేమ. అందరి శిష్యుల కల్లా ఎక్కువగా ప్రభువుని ప్రేమించిన వాడును, అది కాకుండా యేసుప్రభు యొక్క రొమ్ముని ఆనుకొని బ్రతికినటువంటి వాడుగా మనం చూస్తాం యోహాను గారిని. ఇక్కడ ఇదిగో నీ తల్లి అని చెప్పేసి యేసుప్రభు వారు తన తల్లిని యోహాను గారికి అప్పచెప్పారు. అంటే బాధ్యత ఇచ్చారు. ఆయన ఇక శరీరధారుడిగా ఈ భూమి పైన ఉండరు కాబట్టి బాధ్యత అనేది అప్పచెప్పారు. ఇక్కడ మనం ఆత్మీయ జీవితాన్ని దీన్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవాలంటే, దేవుడు నిన్ను నమ్మి నీకేదైనా బాధ్యత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? నీవు చేసేటువంటి క్రియల ద్వారా, నీవు ఆలోచించేటువంటి ఆలోచనల ద్వారా నీవు దేవుని యొక్క ఉద్దేశాలను వెంబడించేటువంటి వాడిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను గుర్తెరిగి నీకేదైనా బాధ్యత అప్పచెప్పేటువంటి వాడిగా దేవుడు ఉంటున్నాడా? దేవుడు నాకు ఈ బాధ్యత అప్పచెప్తున్నాడు అని నువ్వు నమ్ముతున్నావా?
ఇక్కడ యోహాను గారికి తన తల్లి బాధ్యతను దేవుడు అప్పచెప్పినప్పుడు అదే విధంగా సంఘంలో ఉన్నటువంటి ఏదైనా ఒక విషయాలు కానివ్వచ్చు, లేకపోతే నీకు ఒక భారం కానివ్వచ్చు, ఒక ఆలోచనలు కానివ్వచ్చు, నిన్ను నమ్మి ఏ దేవుడు ఏదైనా ఇస్తున్నాడా అని మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఇవ్వాలి అని అంటే ఏం చేయాలంటే కనిపెట్టాలి. ఇవ్వాలి అంటే కనిపెట్టాలి. పేతురు అన్నాడు, ప్రభు నేను నిన్ను ఎరుగను అని నేను ఎందుకు చెప్తానని చెప్పేసి, అంటే మాట ద్వారా చెప్పేశాడు. కానీ ఇక్కడ యోహాను గారు సిలువ దాకా వచ్చారు, అక్కడ ఉన్నారు. మాటలు కాదు కానీ క్రియలు ఎప్పుడైతే మనం చేస్తామో అవి మనకు క్రియ ద్వారా బాధ్యత అనేది వస్తుంది. మనమందరం జ్ఞాపకం చేసుకోవాలండి, సొంత కుమారుణ్ణి దేవుడు చెయ్యి విడిచినప్పుడు మట్టితో చేసిన మనము నిన్ను నన్ను చెయ్యి విడడానికి ఎంత మాత్రమో ఆలోచించండి దేవుడు. హల్లెలూయా. తల్లిదండ్రులు పాప సంబంధంగా రూపింపబడిన ఈ యొక్క జన్మరీతిని మనం పుట్టుకతోనే పాపము చేయబడి పుట్టుకతోనే పాపముతో ఈ లోకానికి వచ్చామని. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నారు అందరూ, పుట్టుకతోనే మనం పాపిష్టి జీవితంలోంచి వచ్చిన వారం. ఈ పాపిష్టి జీవితాన్ని దేవుడు ఏలు పెట్టి అసలు తాకడండి. జ్ఞాపకం చేసుకోండి. ఏదో మనము నీతిపరులుగా, నిష్టగా, పవిత్రగా, పరిశుద్ధంగా ప్రార్థనలో ఉండాములే, వాక్యాన్ని ధ్యానిస్తున్నాంలే, దేవుడు మాతో మాట్లాడుతున్నాడులే అనేసి చాలామంది నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. అయితే సొంత కుమారుని దేవుడు చెయ్యి విడిచినప్పుడు ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎందుకు విడవడు? జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితిలో ఉన్నాము, ఏ సీజన్లో ఉన్నాము, ఎక్కడ దాకా వచ్చున్నాము, మన దేవుడు చెయ్యి పట్టుకుని ఉన్నాడా లేదా, ఆల్రెడీ మన చెయ్యిని విడిచిపెట్టాడా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనకి ఎలా తెలుస్తుంది అనేది మనం సాధన చేద్దాం. హల్లెలూయా. ఇది మనకి ఎలా తెలుస్తుందంటే ఆయనకి ఇష్టం లేని పనులు చేయడం వలన దేవుడు మనల్ని ఎప్పుడూ చెయ్యి విడిచేశాడని జ్ఞాపకం చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చండి. ప్రియమైన దేవుని సహోదరులరా, సహోదరి, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెయ్యి విడిస్తే మన యొక్క ప్రతి పరిస్థితి ఎంతో నీచంగా మారిపోతుంది, ఎంతో అస్తవ్యస్తంగా మారిపోతుంది. మనల్ని ఎవరు కాపాడలేని పరిస్థితుల్లోకి మనకు వెళ్ళిపోతాం, మనల్ని ఎవరు రక్షించలేని పరిస్థితుల్లోకి మనకు వెళ్ళిపోతాం. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చెయ్యి విడిస్తే అతి భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చెయ్యి విడిస్తే నిన్ను నన్ను రక్షించగలవాడెవడు ఈ లోకంలో లేడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మనము ఈ దేవుడు చెయ్యి విడవకుండా మన చెయ్యి గట్టిగా పట్టుకొని సరైన మార్గంలోనికి మనం నడిపించడానికి మనం ఏ విధమైన ప్రయత్నాలు చేయాలి, అవునా కాదండి? మనం ఏ విధమైన ప్రయత్నాలు చేయాలి అనేది మనం చూద్దాము. రోమా 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించునేడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఆమేన్. హల్లెలూయా. శరీర స్వభావముగా నడిస్తే శరీర స్వభావం ఏంటో మీరు చెప్పగలరు? చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవోపడము, ఇవి శరీరానికి సంబంధించినటువంటి. అయితే మనము ఈ ఆశలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడే దేవుడు మన చేయి గట్టిగా పట్టి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే 12వ వచనం చదువుదాం. రోమా 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు ఆమేన్ మనము శరీరమునకు రుణస్థలము కాము. జ్ఞాపకం చేసుకోండి. మనం ఎవరికి రుణస్థలం అంటే ఇంతకాలము ఊపిరిని, ఇంతకాలమును ఆయుష్ను, ఇంతకాలము ఆరోగ్యాన్ని, ఇంతకాలము తల్లిదండ్రులను, ఇంతకాలము వయస్సుని మనకిచ్చిన దేవునికి మనం రుణస్థలమై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి నామానికే మహిమ కలుగును. ఇంకా చదువుదాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారై ఉందురు కానీ
ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆమేన్. నేను ఎందుకు ఈ సాధన గురించి చెప్తున్నానంటే, ఆయనకి ఇష్టమైనటువై మంచి మార్గంలో నడిస్తే నేను మీ చెయ్యి విడిచిపెట్టను. పాపం దేవుడు మనం ఇది వరకు చేసిన, మన ఫ్యూచర్లో కూడా చేయబోతున్న ప్రతి పాపానికి తన మీద వేసుకొని ఆనాడు దేవుడు చెయ్యి విడవలసిన పరిస్థితికి తీసుకొచ్చాడు. మానసారంగా జీవిస్తే, దేవునికి ఇష్టమైనట్టు జీవిస్తే నీకు ఆ స్థానమన్నా లభిస్తుంది. సింహాసనం ముందున్న మోకరించి ప్రభువా నేనయ్యా అనేసి చెప్పుకోవాల్సిన చిన్న మాట అయినా నీకు అవకాశం దొరుకుతుంది. దేవుని నామానికి యోహాను సువార్త 19:28 లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. యేసు ఆ ఒక సిలువలో మన అందరి నిమిత్తం సిలువ యాగమైనప్పుడు ఆయన మన కొరకే దప్పిగొన్నాడు. ఆయన అనేక మంది దాహాలు తీర్చిన ఆయన ఎందుకొరకు దప్పిగొన్నాడు, దేని నిమిత్తం దప్పిగొన్నాడు, ఈరోజు మనం దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఆదికాండంలో 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అవును, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండే ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడును గాక. ఆమేన్. నిర్గమకాండంలో ఆ ఇజ్రాయెల్ ప్రజలను నడిపించినప్పుడు వాళ్ళకి నీళ్ళ దాహమైనప్పుడు ఆ మోషేని ఇసిగిస్తూ ఉంటారు. మాకు ఆ ఒక ఐగుప్తు దేశంలో మా వదిలిపెట్టుకుంటే ఈ అరణ్యంలో తెచ్చి మా పిల్లలకి మా పశువులకి మాకు నీళ్లు లేకుండా చంపడానికి అని అరణ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చి ఆయన మీద ఎంతగానో సనుక్కుంటారు, గొనుక్కుంటారు. అప్పుడు మోషే అంటాడు, తండ్రి వీళ్ళ నేనేమి కన్నానా, వీళ్ళనేమి నేనేమన్నా తీసుకొచ్చి వీళ్ళ నన్ను ఇసిగిస్తున్నారు, వీళ్ళని ఏం చేయమంటావు అని మోషే అడిగితే అప్పుడు మోషే దేవుడు చెప్తాడు, నీవు పోయి ఆ ఓరేబు కొండ మీద పోయి ఆ కర్రతో కొట్టు, వాళ్ళందరికీ నేను దాహం తీరుస్తాను అన్నట్టాడు. అలాగ దేవుడు చెప్పినట్లు మోషే చేసినప్పుడు ఆ కర్రతో కొట్టినప్పుడు నీళ్లు వచ్చి అనేక మంది తాగి తృప్తి పొందుతారు. అలాగనే వాళ్ళ జీవితంలో మళ్ళా మారా నిర్గమాపకాండం 15:23లో మారా నీళ్లు వాళ్ళకి చేదు భయంకరమైన చేదు, ఆ నీళ్లు మేము తాగలేము, ఇవి మాకు ఎలా మేము ఈ నీళ్ళు తాగాలని ఆయన మళ్ళా వాళ్ళు బాధ పెడతారు. అప్పుడు మళ్ళా దేవుణ్ణి అడిగినప్పుడు ఒక చెట్టు కొమ్మను నరికి దాంట్లో వేసి ఆ నీళ్లు అందరూ తాగుటకు మధురమైన జలములుగా అలా మార్చాడు దేవుడు. అదేవిధంగా యోబు 3:6లో ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించు, మంచుతో కూడిన వర్షము వలె అవి పడెను. అంటే దేవుడు ఆయన ఊపిరితో ఆయన అంతా మంచు అన్ని వర్షం అన్ని సర్వమును ఆయన ఈ భూమి మీద కురిపించిన ఆయన ఆ సిలువలోకి ఎక్కి ఆయన దాహం పని ఉన్నాడు. అలాగనే సిలువలో దప్పిగుని మనతో మాట్లాడుతున్నాడు. నీవు మన అందరము అనేక సంవత్సరాలు అయింది దేవుని ఎరిగి దేవుని రుచి చూసి ఆయన రక్తం త్రాగుతూ ఆయన శరీరం తింటూ మనము నిజమైన పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ జీవాహారం మనం భుజిస్తున్నాం కదా. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకున్నాం, ఇది ఎంతో ఘోరమైంది మనం చేస్తుంది, ఆయన తప్పికని తీర్చటంలా, ఎందుకంటే చేదు చిరకనే మనం అందిస్తున్నాం. ఆ సిలువలో చేరి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ సిలువలో 3 మేకలు ఏలాడుతూ యేసు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? తోటి వారిని, నీ ఒక రక్త సంబంధులని, నీ కుటుంబాన్ని, నీ ఊరి వారిని ఎవరినైనా నువ్వు రక్షించావా? ఎవరినైనా నువ్వు తీసుకొచ్చావా? నీ మనతో మాట్లాడుతున్నారు, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం. చెప్తున్నాడు యేసు, సమాప్తమైన చెప్పి తల వంచి ఆత్మను అప్పగిస్తున్నాడు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 6వ మాట ఏంటి? సమాప్తమైనది. ఇక్కడ ఏం సమాప్తమైనది యేసు ప్రభు వారు చెప్తున్నారు. అసలు సమాప్తం అంటే ఏంటి మీనింగ్ ఎవరైనా చెప్తారా? పని పూర్తయిపోయింది, ఇచ్చిన పని నెరవేర్చేయడం, ముగింపు. ఆయన ఈ మాట చెప్పిన తర్వాత ఎలా బాధతో చెప్తున్నాడా లేదా సంతోషంతో చెప్తున్నాడా? ఈ మాట యేసు ప్రభు వారు బాధతో చెప్పారా? సంతోషంతో అసలు సమాప్తం ఏం సమాప్తమైంది?
చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. ఏం పని అంట? చేయుటకు నీవు నాకిచ్చిన పని, తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి. సంపూర్ణముగా, ఇక్కడ సంపూర్ణముగా అంటే కంప్లీట్గా భూమి మీద తాను నెరవేర్చాడు. అసలు దేవుడు ఇంతకీ ఏం పని ఇచ్చాడు చూద్దామా? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించడానికి తండ్రి లోకానికి వచ్చాడంట. ఇంకొక వాక్యం చూద్దాం, మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. తన ప్రాణాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడంట. మొదటి వాక్యంలో ఏం చూసాం మనం? నశించిన వారిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడంట. రెండో వాక్యంలో మనకేమర్థమవుతుంది? తన ప్రాణాన్ని అర్పించడానికి లోకానికి వచ్చాడంట. మనం నశించకుండా నిత్య జీవం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత మనకు ఒకటి అర్థం అవ్వాలి. మొత్తానికి ఆయన ఎందుకు వచ్చాడు? ఈ మాటల అంతర్యర్థం ఏంటి? పాపులను రక్షించడానికి, మనం చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో చెడ్డ కార్యాల నిమిత్తము ఆయన సిలువలో మరణించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఓకేనా? అది ఎలా సమాప్తం అవుతుంది? మన క్రియలు ఎలా మన నుండి విడిపోతాయి? యేసు ప్రభు వారు సిలువలో మరణించినప్పుడు మన పాపాలన్నీ విడిపోతాయి. ఓకేనా? ఎప్పుడు? ఆయన ఈరోజు సిలువలో మరణించడం వలన మన పాపాలు, మన శాపాలు, మన దోషాలన్నీ తొలగిపోయాయి. ఓకేనా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. మన కోసం, మనం చేసిన తప్పులు బట్టి, మనం చేసిన నేరాలు బట్టి ఆయన సిలువలో మరణించడం ద్వారా తండ్రికి ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చాడు. ఫస్ట్ మనం చూసాం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలను బట్టి ఆయన సిలువలో మరణించిన తర్వాత మనకు విముక్తి కలిగింది. సో దేవుడు తండ్రికి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట పూర్తయిపోయింది, సమాప్తం అయిపోయింది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునొచ్చున్నాను అన్న మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో కనిపిస్తుంది. ఆ 7 మాటలు చెప్పారు కదా దేవుడు. ఈ 7 మాటలు ప్రతి ఒక్క మాట ఎంతో గొప్ప మాట. మనం ఈ లోకంలో ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి మాట ద్వారా దేవుడు మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పియాలని అనుకుంటున్నాడు. అలాగా ప్రతి ఒక్క మాట నుంచి, మొదటి మాట నుంచి లాస్ట్ మాట వరకు దేవుడు మనకు ఏదో నేర్పించాలి. ఆయన వచ్చిన పని పూర్తి చేస్తున్నాడు. కాబట్టి ఈ 7వ మాటగా సమాప్తమైనదని చెప్పిన వెంటనే ఆయన వచ్చిన పని అయిపోయింది, సమాప్తమైంది అని చెప్పగానే దేవుడు వచ్చిన పని పూర్తి అయిపోయింది. కానీ ఎందుకు చెప్తున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని. ఇక్కడ తండ్రి యేసు ప్రభువు ఆత్మను ఎంతో గొప్పగా మనకు చెప్తున్నాడు. అంటే ఆత్మ మనం ఈ లోకంలో బ్రతికిన తర్వాత మనం చనిపోతాం. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అని చెప్పి అది మనమే చూసుకోవాలా. ఇది ప్రవచన వాక్యంగా కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించు వాడవు నీవే. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు దగ్గర కీర్తనల గ్రంథంలో దేవుడు ప్రవచన వాక్యంగా ఇది రాశాడు. మనం చూస్తే దేవుడు జననం నుంచి మరణం వరకు ఆయన రాకమునుపు పాత నిబంధనలో రాసిన ప్రవచనాల నిమిత్తం ఏమైతే ప్రవచించారో ప్రతి ఒక్కటి
దేవుడు పుట్టిన తర్వాత ప్రతి ఒక్కటి జరుగుతూ వచ్చింది. అదేవిధంగా లాస్ట్గా చెప్పిన ఈ మాట ద్వారా, ప్రవచనం ద్వారా ఇక్కడ నెరవేరింది. సత్ప్రవర్తన. సత్ప్రవర్తన అంటే ఏంది? మంచి ప్రవర్తన. ఇక్కడ దేవుని చిత్త ప్రకారము బాధపడవారు సత్ప్రవర్తన గలవారే. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి ఈ లోకంలోకి వచ్చారు. అలాగే తండ్రి చిత్తం నెరవేర్చాలి కాబట్టి ఆయన సిలువలో మరణించారు. ఆయన ఏ పాపం చేయలా, మన పాపాల కోసం ఆయన సిలువను మోసాడు. తర్వాత ఆయన నోట నుంచి ఏ కపటమును కనబడలేదు. పిలాతు రాజు కూడా చెప్తాడు, ఈయన ఎదుట నాకు ఏ పాపము కనిపించలేదు అని చెప్తాడు. ఆయన ఏ పాపము చేయకపోయినా మన కోసము ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. ఆ సిలువ యాగాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అసలు ప్రభు ఆయన తను తగ్గించుకొని మన కొరకు చంపబడ్డాడు. ఆయన ఎందుకొరకు చంపబడ్డాడో తెలుసుకుందామా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో ప్రేమ అంటే ఈ లోకంలో ప్రేమ అంటే దానికి ఒక సింబల్ చూపిస్తారు. ఏ సింబల్ చూపిస్తారు? ప్రేమ అంటే నిజమైన ప్రేమకు సింబల్ ఏదంటే ఇక్కడ ఉన్నది చూడండి. హల్లెలూయా. నిజమైన ప్రేమకు సింబల్ ఏదండి? దాంట్లో సత్యం ఉంటుంది, కృప ఉంటుంది. సత్యం ఏం చేస్తుందంటే మనిషి ఒక తప్పు చేస్తే దాన్ని ఖచ్చితంగా అనుభవించే తీరాలి. కానీ కృప అలా చేయదు. కృప దాని నుండి తప్పించాలని చూస్తుంది. ప్రభు ఆ సిలువలో సత్యము కృప రెండు ఉంటాయి. సత్యము మనం చేసిన పాపాలని ఖచ్చితంగా అనుభవించాలి. మనం అనుభవించకుండా మన పాపాలను ఆయన నెత్తినేసుకొని ఆయన సిలువలో రక్తం కార్చారు. ఆయన కృప నుంచి ఆ పాపాల నుంచి మనల్ని తప్పించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ప్రభువారు ఈ లోకంలో జన్మించి మన కొరకు రక్తము కార్చి సిలువను మోసి మన కొరకు ఆయన పనిని సంపూర్ణం చేశారు. సంపూర్ణం చేసి ఆయన ఆత్మను ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు.